నలుగురు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మిగతా వారు డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ బైక్ పైన వెళ్తున్నటువంటి వ్యక్తి శివశంకర్, ఇతను వచ్చేసి కర్నూలు నగర శివారులోని ప్రజానగర్ కాలనీకి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. కేటీఎం బైక్ మీద రాత్రి కర్నూలు నుంచి ఇట అనంతపురం వైపు వెళ్తున్నటువంటి క్రమంలో బస్సు బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా ఏదైతే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. మొత్తం మీద ఈ ఘటన అయితే కూడా తీవ్ర కలిసివేసింది, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా కర్నూలు జిల్లా అధికారులు కూడా వచ్చి ఎప్పటికెప్పుడు కూడా ఈ ఘటనపై చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. హోంమంత్రి అనిత, మరికొంతమంది అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే బస్సు అంతా కూడా ఎలా జరిగింది, తర్వాత డ్యామేజ్ ఏ మేరకు అయింది, సో డెడ్ బాడీస్ ఎన్ని ఉన్నాయి, ఇప్పటివరకు అయితే 19 డెడ్ బాడీస్ బస్సులో నుంచి బయటకు తీసి పక్కనే ఉన్నటువంటి టెంపరీ ఏదైతే టెంట్ కిందికి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేస్తున్నారు. తర్వాత DNA పరీక్షలు చేసిన తర్వాత ఎవరు రిజర్వేషన్ లిస్టు ఆధారంగా కూడా వీరు ఎవరనేది కూడా గుర్తించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా మంది కూడా ఈ సంఘటన తెలియగానే బస్సులో ప్రయాణించేటువంటి ఈ ప్రయాణికుల వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఇక్కడికి వచ్చి కన్నీరు మిన్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే బాధిత కుటుంబాలకు కూడా ఆదుకుంటామని కూడా మంత్రులు భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ క్షతగాత్రులకు అయితే మెరుగైన వైద్యం అందించాలని కూడా జిల్లా కలెక్టరు, మంత్రులు ఆదేశించినటువంటి నేపథ్యంలో కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు, మరికొంతమంది అసలు చిన్న మైనర్ గాయాలు కావడంతో వాళ్ళు ఏదైతే ఆసుపత్రికి కొంతమంది వెళ్లకుండా కానీ ఒకరిద్దరు నేరుగా వేరే వాహనాల్లో ఎక్కి బెంగళూరుకు వెళ్ళిపోయారు. సో క్షతగాత్రులంతా కూడా ఇక్కడికి మళ్ళీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ ఇప్పుడు అయితే పోస్ట్ మార్టం ప్రక్రియ అంతా కూడా మరి కాసేపట్లో ముగియనుంది. పోస్ట్ మార్టం అంతా ముగిసిన తర్వాత డెడ్ బాడీస్ని మళ్ళీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫోరెనిక్స్ విభాగానికి ల్యాబ్కి తీసుకెళ్లి తర్వాత ఈ బ్లడ్ శాంపిల్స్ ఆధారంగా మ్యాచింగ్ చేసి ఈ డెడ్ బాడీ ఎవరిది అనేది వాళ్ళు ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే ఎవరు బాడీ ఎవరు అనేది గుర్తించలేటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే భారీ స్థాయిలో మంటలు వచ్చి కాలిపోవడంతో మంటల్లో చిక్కుకొని చాలామంది చనిపోయినారు. వాళ్ళు కేవలం మాంసం ముద్దలు, అదేవిధంగా కాలిపోయి బూడిదైనారు కాబట్టి వాళ్ళను గుర్తించేటువంటి పరిస్థితి కనపడడం లేదు. కేవలం వీళ్ళని DNA పరీక్షల ద్వారానే ఈ సీట్ నెంబర్ ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే ఫోరెనిక్స్ సిబ్బంది, వైద్యులు కూడా వచ్చి బాడీని సీట్ నెంబర్ ఆధారంగా ఆ సీట్లో ఉన్నటువంటి డెడ్ బాడీస్ని తీసుకెళ్లారు. సో తీసుకెళ్లినటువంటి ఆ డెడ్ బాడీస్కి అంతా కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది. మనం చూడవచ్చు, కెమెరా పర్సన్ రాజశేఖర్ చూపిస్తున్నారు. ఈ DIG కోవా ప్రవీణ్, అదేవిధంగా DGP, హోంమంత్రి అనిత కూడా బస్సు చుట్టూ మొత్తం తిరుగుతూ బస్సు ఎక్కడెక్కడ ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంది, సో ఎలా జరిగింది, ఇంకా ఏమైనా వస్తువులు ఉన్నాయా అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. అయితే అయితే ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ఒకవైపు ట్రావెల్స్ యాజమాన్యంతో మాట్లాడి లిస్ట్ తీసుకొచ్చిన తర్వాత అయితే ఇందులో చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులను అయితేనేమి, అదేవిధంగా క్షతగాత్రులతో కూడా ఎప్పటికెప్పటిగా మాట్లాడుతున్నారు. అయితే చాలా ఘోరమైనటువంటి దుర్ఘటన. ఏదైతే దీపావళి పండుగ కోసం అని బెంగళూరు నుంచి కొంతమంది హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్లో ఫ్యామిలీ మెంబర్స్, బంధువులతో భారీగా ఏదైతే దీపావళి వేడుకలు చేసుకొని చాలా సంతోషంతో తిరిగే వాళ్ళు బెంగళూరుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద దీపావళి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులను నింపుతుంది అని అనుకుంటుంటే దీపావళి పండుగ సంబరాలు ఏదైతే చేసుకొని బెంగళూరుకు వెళ్తున్నటువంటి క్రమంలో అయితే మృతుల కుటుంబాల్లో కూడా చీకట్లు నింపినటువంటి పరిస్థితి. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ బంధువులు, చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి చాలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి వాళ్ళకంతా కూడా అయితే పోస్ట్ మార్టం ప్రక్రియ అయిపోగానే వాళ్ళకి డెడ్ బాడీస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్స్ తీసుకెళ్లిన తర్వాత ఈ
రిజర్వేషన్ చేసే టైంలో కానీ టికెట్లు తీసుకునే టైంలో కానీ వాళ్ళ ఐడి ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఐడి ప్రూఫ్స్ను బేస్ చేసుకొని కొన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ముందుగా వాళ్ళ సీట్లో నంబర్ ఆధారంగా వీళ్ళు రిజర్వేషన్ చేసుకుంటారు కదా. సరే అన్నట్టు మనం సీట్లో నంబర్ ఆధారంగా వీళ్ళు రిజర్వేషన్ చేసుకుంటారు కదా. సరే అన్నట్టు మనం